సార్ మారుతున్న వాతావరణ పరిస్థితులు సంభవిస్తున్న ప్రకృతి విపత్తులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న చూసాం విశాఖ పరిసర ప్రాంతాల్లో భూకంపాలు స్వల్పంగా భూమి కంపించడం జరిగింది. అంటే విశాఖ ప్రాంతానికి ఆ పరిసర తీర ప్రాంతాలకి భూకంప సునామీల ముప్పు పొంచి ఉందా, ఎలా అర్థం చేసుకోవాలి? ఎస్ అండి. ఇప్పుడు వైజాగ్లో ఏదో ఒక వెనిజులాలో భూకంపం వచ్చింది, నార్త్ ఇండియా హిమాలయస్లో భూకంపం వచ్చింది, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర వచ్చింది, టర్కీలో వచ్చింది, ఇది వేరు. కాకపోతే ఇప్పుడు వైజాగ్లో భూకంపం రావడం, అది కూడా రిక్టర్ స్కేల్ మీద ఆల్మోస్ట్ 4.5 మోడరేట్ ఎర్త్క్వేక్ అంటారు. అది ఏదో లో ఎర్త్క్వేక్, ఏదో 2.5, 3 కాదండి, 4.5 ఆన్ ది రిక్టర్ స్కేల్ ఎర్త్క్వేక్ వచ్చింది. వెంటనే సముద్రం కూడా కొంత అలజడులు వచ్చి ఎక్కడ సునామీ వచ్చేస్తుందా అన్నట్టు భయపడేది. అసలు వైజాగ్లో భూకంపం ఏంటి? వైజాగ్లో భూకంపం రావాల్సిన పరిస్థితి ఏ మాత్రం లేదు. ఎందుకంటే ఎంటైర్ మన భారత ఉపఖండాన్ని, మొత్తం భారతదేశాన్ని 5 భూకంప జోన్స్గా డివైడ్ చేస్తారు. 5 సైస్మిక్ జోన్స్ అంటారు, లేదా ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్ అంటారు. అస్సలు ఎర్త్క్వేక్ రాని జోన్లో వైజాగ్ ఉంది. మరి అక్కడ ఎందుకు ఎర్త్క్వేక్ వచ్చింది? ఇప్పుడు అకార్డింగ్ టు ద సైస్మిక్ మ్యాప్ ప్రకారం, ఈ భూకంప జోన్స్ ప్రకారం వైజాగ్ అనేది 2వ జోన్లో ఉంది. యాక్చువల్గా ఎర్త్క్వేక్, డేంజరస్ ఎర్త్క్వేక్ వచ్చేది 5th జోన్ హిమాలయాలు, తర్వాత 4th జోన్ నార్త్ ఇండియా హిమాలయాలు కలిసి ఉన్నది, లేదా గుజరాత్ ఉంటుంది. 3rd జోన్కి కూడా ఎర్త్క్వేక్ ముప్పు అంత ఉండదు, ఏది మొత్తం సెంట్రల్ ఇండియా ఈ ప్రాంతం అంతా ఉంటుంది అనమాట. ఇది 2nd జోన్ అంటే అసలు ఎర్త్క్వేక్ ఫ్రీ జోన్. ఈ 1st జోన్ అంటే అసలు ఎర్త్క్వేక్లే రావు ఆల్మోస్ట్. మరి వైజాగ్ అనేది ఎర్త్క్వేక్ ఫ్రీ జోన్లో ఉంది. వైజాగ్ ఈ ప్రాంతం అంతా మరి ఎలాంటి ప్రాంతంలో ఎర్త్క్వేక్ ఎందుకు వచ్చింది అనేది ఒక పెద్ద మిస్టరీ. అది కూడా రీసెంట్గా కాదండి, అంతకుముందు కూడా 1 సంవత్సరం క్రితం కూడా అక్కడ భూకంప ట్రెమోర్స్ రావడం జరిగింది. ఈ 4.5 రిక్టర్ స్కేల్ మీద ఎందుకు వచ్చిందంటే దానికి కారణాలు ఉన్నాయండి. ఏంటి కారణాలంటే, వైజాగ్ అనేది కోస్టల్ సిటీ, ఈ యొక్క తీర ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఉంటుంది. కానీ వైజాగ్ అనేది, వైజాగ్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అనేవి ఎర్త్క్వేక్ జోన్ 2కి వస్తుంది, ఎర్త్క్వేక్ ఫ్రీ జోన్. కానీ దీనికి దగ్గరలో ఉన్న వెస్ట్రన్ అండమాన్ తీరం, అంటే అండమాన్ నికోబార్ దీవులు అనేది ఈ 5th జోన్లో ఉంటుంది మనకి. అక్కడ కొన్ని ఫాల్ట్ లైన్ ఉంటాయి సముద్ర అంతర్గర్భంలో, బే ఆఫ్ బెంగాల్లో. ఇదొకటి. ఈ మైన్మార్ జోన్ ఫాల్ట్ లైన్ అనేది ఒకటి ఉంటుంది, అండమాన్ మైన్మార్ అనేది. ఈ ఫాల్ట్ లైన్ అంటే ఎర్త్క్వేక్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటు సుమిత్రా ఐలాండ్ దగ్గర ఒకప్పుడు 2004లో వచ్చిన అతి భీకరమైన ఎర్త్క్వేక్ సునామీ అక్కడ నుంచో వచ్చింది, ఆ బర్మా ప్లేట్ దగ్గర నుంచి. అక్కడ ఆ బర్మా ప్లేటు, తర్వాత ఈ అండమాన్, వెస్టర్న్ అండమాన్ నికోబార్ ఫాల్ట్ లైన్ అనేవి ఈ సముద్ర గర్భంలో చాలా దగ్గరగా వైజాగ్ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మొన్న వచ్చిన ఎర్త్క్వేక్ భూకంప కేంద్రం కూడా బే ఆఫ్ బెంగాల్లో ఉంది. కాబట్టి వైజాగ్ అనేది ఎర్త్క్వేక్ ఫ్రీ జోన్. కాకపోతే అక్కడ అండమాను, వెస్టర్న్ అండమాన్ మైన్మార్ ఫాల్ట్ జోన్, ఎర్త్క్వేక్ ఫ్రీ ఫాల్ట్ జోన్లో నుంచి వచ్చే ఏ అలజడి జరిగినా దాని ప్రభావం వైజాగ్లో ఉంటుంది. కానీ ఎంత పెద్ద ఎర్త్క్వేక్ వచ్చినా వైజాగ్లో ఈ 4.5 దాటి మాత్రం ఎర్త్క్వేక్ రాదు. కాబట్టి వైజాగ్ వాసులు భయపడవలసిన అవసరం లేదు. కానీ వైజాగ్ ఒకటే ముప్పు ఉంటుంది, ఎప్పుడు సునామీ ముప్పు ఉంటుంది. మనం 2004 డిసెంబర్లో వచ్చిన సునామీని మనం చూసాం. ఎందుకంటే ఇండియన్ ఓషన్, ముఖ్యంగా ఈ బర్మా, ఈ అండమాన్ ప్లేటు, ఇటు ఇండోనేషియాలో ఉన్న ఇది మనకి ఇది అగ్ని పర్వతం ఉంటుందండి, క్రాకటోవా 1883లో పేలింది. అలాంటి కొన్ని వేల అగ్ని పర్వతాలు ఉన్నాయి. డేంజరస్, ప్రపంచంలో అతి భీకరమైన ఎర్త్క్వేక్లు వచ్చే ఈ మైన్మారు, తర్వాత ఇండోనేషియా ఈ ప్రాంతం అంతా దాంట్లో ఉంది, సింగపూర్ ఈ ప్రాంతం అంతా. కాబట్టి అక్కడ ఏ ఎర్త్క్వేక్, ఎంత భయంకరమైన ఎర్త్క్వేక్ వచ్చినా, ఏదైనా భూకంపం ఏది అగ్ని పర్వతాలు పేలినా, వాల్కనోసు, దాని ప్రభావం సునామీల రూపంలో వైజాగ్ ఉంటుంది. కాబట్టి వైజాగ్ భయపడవలసింది కేవలం సునామీలకే, భూకంపాలకు కాదు. కాకపోతే ఇక్కడ వైజాగ్ ఇంకా సునామీలు వచ్చినా కానీ వైజాగ్ అనేది చాలా వరకు సేఫే. ఎందుకంటే వైజాగ్ సిటీ అనేది, వాల్టేరి వైజాగ్ సిటీ అనేది హిల్ ఏరియాలో ఉంటుంది, సముద్రం మట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది అనమాట. అందువల్ల భయంకరమైన సునామీలు వస్తేనే దాని ప్రభావం ఉంటాయి. ఏమైనప్పటికీ సునామీల కోసం మాత్రమే భయపడాలి, కానీ ఎర్త్క్వేకులు వచ్చే ప్రమాదం వైజాగ్లో లేదు. వచ్చిన ఆ పక్కన ఎక్కడో అండమాను మైన్మార్ ప్లేట్ల దగ్గరే వస్తుంది, కానీ అది వచ్చిన కాస్త దాని ప్రభావం ఇక్కడ ఉంటుంది 4. కానీ బిల్డింగ్లు పడిపోయి ప్రాణ నష్టం జరిగే విధంగా వైజాగ్లో రాదు. కాబట్టి వైజాగ్ వాసులు ప్రశాంతంగా నిద్రపోవచ్చు, ఇక్కడ భయపడవలసిన అవసరం ఏమి లేదు. చాలామంది భయంకరమైన భూకంపం అంటారు, వైజాగ్లో అసలు వచ్చే ప్రసక్తే లేదండి. ఈ హైదరాబాద్, సౌత్ ఇండియాకి అసలు ప్రసక్తే లేదు, డేంజరస్ భూకంపాలు వచ్చాయి. కాకపోతే ఈ రిజర్వాయర్లు ఉంటాయండి. ఇప్పుడు పోలవరం రిజర్వాయర్ ఒకటి కడుతున్నాం, తర్వాత కోయినా రిజర్వాయర్ అనేది ఒకటి ఉంటుంది, నాగార్జున సాగర్ రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ దగ్గరలో ఎర్త్క్వేక్స్ వస్తాయండి. అదే రిజర్వాయర్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్, ఈ భూ పొరల మీద బరువు వల్ల.
కానీ అవి కూడా తీవ్రంగా రావు. కాకపోతే ఒకసారి మహారాష్ట్రలో కోయినా వచ్చింది, అది ఏదో అకస్మాత్తుగా అంతే. కాబట్టి ఎంటైర్ సౌత్ ఇండియాలో ఎవ్వరూ భయపడవలసిన అసలు అవసరమే లేదు, ఎక్సెప్ట్ సునామీలు తప్పితే. కాకపోతే అసలు ఇండియాలో అయితే ఇది వాల్కనోసే లేవు, ఇది కాబట్టి అసలు భయమే లేదు. కాకపోతే నార్త్ నుండి ఎంటైర్ 70 crores ఉన్న ఈ యూపీ నుండి పంజాబ్ లూధియానా నుంచి ఇటు కలకట్టా దాకా నార్త్ ఈస్ట్ ఇండియా, ఎంటైర్ హిమాలయాస్, గుజరాత్, ఈ కదియవార్ పెనిన్సులా ఈ ప్రాంతం మాత్రమే డేంజరస్ ఎర్త్క్వేక్ జోన్లో ఉంటుంది. వాళ్ళే భయపడాలి, కానీ సౌత్ ఇండియా వైజాగ్ భయపడాల్సిన అవసరం మనకి ఏమాత్రం లేదు.